సంది పంట కోసి మార్కెట్ కు ఏసుకపోయేటి దాకా రైతులకు ఆడు గడుగున తిప్పలే ఉంటది. ఇత్తనాలు కొనబోతే నాప గింజలు ఇచ్చి మోసం చేస్తుంటారు. పంట పెరుగుతున్న యాళ్ళలా నీళ్లు లేక వానలు పడక అట్లా కొంత రంది పడుతుంటారు రైతులు. తీరా పంట చేతికొచ్చేటి యాళ్లకు మందు కట్టలు కూడా దొరకక తిప్పలైతుంటది. ఆగో అట్లనే ఇప్పుడు పంట కోతకొచ్చేటి యాళ్ళ చల్లడానికి యూరియా కట్టలు దొరకక గీ తిరిగ తిప్పలు పడుతురు రైతన్నలు. ఎక్కడిది ముంగటున్నోళ్ళు గేట్లు నూక వెనకున్నోళ్ళు ముంగటున్నోళ్ళ నూక యూరియా కోసం గీ నూక్కుండంతా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో యూరియా కట్టలు వచ్చినాయి అనగానే గీ తీరికెగబడ్డారు రైతన్నలు. లోడ్ వచ్చిన గంటకే బస్తాలు అయిపోయినాయి అని అంటున్నారట. మళ్ళా ఎవరికి ఇచ్చింది కూడా ఏం లేదనేది రైతన్నలు అంటున్న మాట. మరి ఎవరికి ఇవ్వకుంటే లోడ్ యూరియా బస్తాలు ఎట్ట అయిపోయినాయి అంటే బ్యాంకులో బస్తాలు ఇచ్చేటోళ్ళే చెప్పాలి ఎట్ట అయిపోయినాయి అనేటిదిగా. ఇదిట్టుంటే ఇడు చూడోలి అదే జిల్లాలో ఉన్న చిగురు మామిడి మండలం ఇందుర్తిలో కూడా ఇదే పరిస్థితి రైతన్నలది. యూరియా కట్టల కోసం ఆధారం కార్డులు పట్టా బుక్కులు పట్టుకుని లైన్లలో నిలబడ్డారు. ఒక్క మనిషికి ఇచ్చేది 2 కట్టలు, 3వ కట్ట కావాలంటే మళ్ళా మోడికించి లైన్ కట్టాల్సిందే. అందుకనే బుడ్డ పొల్లగాళ్ళకు కూడా ఆధార్ కార్డులు చేతిలో పెట్టి లైన్లలో నిలబెట్టిట. అటనన్నా దొరుకుతాయా అంటే అది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వచ్చింది 200 బస్తాలు, లైన్ కట్టింది మాత్రం 400 మంది రైతులు. ముందుగాల పోయిన వాళ్ళకే దొరికినాయి, వెనకకు వచ్చిన వాళ్ళ ఎంతసేపు లైన్లో నిలబడ్డా ఉత్తపానే. బస్తాలు దొరికిన వాళ్ళు సరిపోను బస్తాలు ఇయ్యలేదని, దొరకనోళ్ళు 1-2 ఇయ్యకుంటేటనని గట్టినే లొల్లి చేసిరు. అంతంత పొడుగు లైను మీదికెంచి ఎర్రటెండ ఎండకు ఆగమాగమై బీపీ పెరిగి పొట్టు లొల్లి పెట్టుకున్నారు యూరియా బస్తాలు ఇయ్యకపోయేటాళ్లకు. అయితే సొసైటీ లీడర్లు మాత్రం వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ లైన్లలో నిలబడ్డ రైతుల్ని గాంటలేరనేది రైతన్నలు అంటున్న మాట. శలకల మీద ఉన్న పంట ఏమో పొట్టకొచ్చే, అదునికింత యూరియా వేస్తేనే కదా పంట చేతికొచ్చేది. అయ్యా సార్లు అయినోని కంచునా కానోనికి కంచానా అన్నట్టు కాకుండా జరగా రైతులకు యూరియా కట్టలేదో ఇచ్చి పుణ్యం కట్టుకోవాలి సార్లు అని అంటున్నారు. ఈ ముచ్చటరికైనా కరీంనగర్